Hey guys, welcome back to my channel. Let's make chicken curry. చికెన్ కర్రీ కోసం ఆనియన్స్ అండ్ చిల్లీస్ కట్ చేసి పెట్టుకోవాలి. సో మీరు కడాయి అయినా తీసుకోవచ్చు, లేకపోతే కుక్కర్ గిన్నె అయినా తీసుకోవచ్చు. ఐ ప్రిఫర్ కుక్కర్ బికాస్ ఇట్ విల్ బీ ఈజీ టు హ్యాండిల్ అండ్ ఈజీ టు మిక్స్. సో ఆ కుక్కర్ గిన్నె తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అన్నీ మసాలా వేసి ఇంక్లూడింగ్ కస్తూరి మేతి ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అవన్నీ కూడా వేసినాక అవి కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి అవి కూడా వేపుకోవాలి. ఇక్కడ చికెన్ని కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసిన చికెన్ అయితే ఓకే, ఒకవేళ కట్ చేయని పీస్ అయితే కట్ చేసి పెట్టుకోండి. చికెన్ని పక్కకు పెట్టి ఇప్పుడు ఫ్రై అయిన ఆనియన్స్లో జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్న తర్వాత అట్లనే ఒక 1-2 minutes ఒక ఇట్లా ఫ్రై చేయాలి. సో దట్ అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోతుంది. సో ఆ పచ్చివాసన పోయినాక అల్లం వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత పసుపు యాడ్ చేసుకుందాం. పసుపు కూడా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో దట్ పసుపులో ఉన్న పచ్చి ఫ్లేవర్ అది కూడా పోయేటట్టు మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో అది కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పక్కకు పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. సో మంచిగా చికెన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేద్దాం. సో చికెన్ వేయగానే సాల్ట్ వేస్తే దాంట్లో నుంచి మంచిగా చికెన్ లోపల నుంచి మంచిగా నీళ్ళు వచ్చి చికెన్ కుక్ అవుతుంది. సో సాల్ట్ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత లిడ్ పెట్టాలి. లిడ్ పెట్టి మళ్ళీ అడుగంటకుండా అంటే మాడకుండా అప్పుడప్పుడు చూసుకుంటూ కలుపుకోవాలి. సో ఇదే ప్రాసెస్. చూసారా, వాటర్ వచ్చి అది మంచిగా కుక్ అవుతుంది. సో సాల్ట్ వేస్తే వాటర్ వచ్చి కుక్ అవుతుంది మంచిగా చికెన్. సో ఈ స్టేజ్లో మనము మన స్పైస్కి తగ్గట్టు కారం పొడి, చిల్లీ పౌడర్ని వేసుకోవాలి. చిల్లీ పౌడర్ వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి, ముక్కలకి బాగా పట్టేటట్టు. సో ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ పెట్టుకొని ఒక 2 minutes తర్వాత పెరుగు, కర్డ్ యాడ్ చేసుకోవాలి. సో ద టెక్స్చర్ బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పెరుగు వేసుకుంటే చికెన్లో. సో పెరుగు వేసుకున్న తర్వాత కూడా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు లిడ్ పెట్టుకొని మళ్ళీ 2 minutes ఆగి తీసి చికెన్ మసాలా, గరం మసాలా వేసి మంచిగా కలుపుకోవాలి. చూసారా ఎంత యమ్మీగా ఉందో.
సో ఇప్పుడు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని అందులో పోసుకోవాలి. చికెన్ వాటరే కొద్దిగా సరిపోవు ఉడకనికి, మనం ఊకుకే లిడ్ తీసి కలుపుతాం కాబట్టి సో ఆ వాటర్ సరిపోవు. సో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి మంచిగా కలుపుకొని మూత పెట్టాలి. మీరు అనుకోవచ్చు కుక్కర్ తీసుకొని కుక్కర్ విజిల్ పెట్టలేదు, కుక్కర్ మూత పెట్టలేదు అంటే యూ కెన్ సీ ద బిఫోర్. అది మనము లిడ్ పెట్టకుండా చేస్తే చాలా ఎమ్మీగా అవుతుంది, చాలా సాఫ్ట్గా, చాలా బాగుంటుంది. కుక్కర్ మూత పెడితే నాకు అంతగా ఐ డోంట్ థింక్ సో ఇట్ విల్ బి గుడ్. సో ఇది కర్రీ అయినాక యూ కెన్ సీ ఎంత ఎమ్మీగా ఉందో. ఇంకొద్దిసేపు స్టవ్ మీద ఉంచినా ఏం కాదు, బట్ ఇట్స్ ఓకే, చాలా బాగుంది. యూ కెన్ ట్రై ఇట్ అవుట్. సో అవర్ చికెన్ కర్రీ ఈజ్ రెడీ. డు నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్ చేయడం మర్చిపోవద్దు.